జరిగింది. ఎరుగుండు గ్రామంలో ప్రజలు యువకులు ముఖ్యంగా యువకులు బ్రహ్మరథం పట్టారు. వాళ్ళకి ఈ ప్రభుత్వంపై విసుగొచ్చింది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు మనం తెలుగుదేశం పార్టీకి ఓటేద్దామా, 13వ తారీఖు ఎప్పుడు వెహికల్లతో ఎదుర్కొస్తున్న రోజులు దగ్గరతో వస్తున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో జూన్ 4వ తారీఖులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎందుకంటే ఈ పేమెంట్తో ఆయనకు ఏదైతే ఉందో ఆయన మేనిఫెస్టో మీద కూడా పూర్తి వ్యతిరేకత వచ్చింది. ఇది కూడా ఒక క్లారిటీ ఇవ్వకుండా ఏదో కొనసాగిస్తాను స్థాయిలో ఉన్నాడు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అయితే చెప్పాడు, నేను ఏదైతే పెన్షన్తో 4,000 రూపాయల పెన్షన్ ఒకేసారి చేస్తాను. అలాగే ఇంట్లో చదువుకునే వాళ్ళు ఉంటే 5 ఎకరాలు ఆయన పెట్టాడు. 10 ఎకరాలు అయినా కూడా నేను ఇంట్లో 2 ముగ్గురున్నా కూడా వాళ్ళకి ఫీజు ఇవ్వడం జరుగుతుందని, అలాగే నిరుద్యోగులు కూడా ప్రతి రైతు కూడా 20,000 ఇస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు. చాలా స్కీమ్స్ చెప్పాడు. మహిళలకు ముఖ్యంగా ఉచిత బస్ సౌకర్యం కావచ్చు, లేకపోతే 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, లేకపోతే 1500 ఏదైతే ఉందో వాళ్ళకు కావచ్చు. ముఖ్యంగా బీసీ కులస్తులకు ఏదైతే ఉందో 50 ఏళ్ళ పైబడిన వాళ్ళకు కూడా సపరేట్ ఒక స్కీమ్ కూడా ఆయన చెప్పడం జరిగింది.